ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మనిషి అన్నప్పుడు మనిషికి అంతో ఇంతో దేశభక్తి ఉండాలి. దేశభక్తి కొంత ఉంటేనే ఆయనని గొప్ప వ్యక్తి అంటాం. మరి అటువంటిది దేశం కోసం పాటుపడుతూ ఆహర్నిశలు కృషి చేస్తూ రాత్రనక పగలనక కుటుంబానికి దూరంగా ఉంటూ దేశ సేవలో లీనమైపోతే ఖచ్చితంగా ఆయనను భారత్కు రక్షకుడని చెప్పవచ్చు. అలాంటి ఒక వ్యక్తి అయినటువంటి కొత్తపల్లి శంకర్ గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది చెప్పండి. మాది విద్యాభ్యాసం ఇక్కడనే లోకేశ్వరమే. నేను చదివింది 10th మాత్రమే. మళ్ళీ 10th తర్వాత నేను ఇక్కడ మేము హోటల్ పెట్టుకున్నాము. 2005 వరకు హోటల్ నుండి నడిపాను. తర్వాత నేను మా ఫ్రెండ్ ఆర్మీ సెలెక్షన్ కోసం వెళ్తూ ఉంటే నన్ను తీసుకెళ్తే అందులో మొదటిసారి సెలెక్షన్లో నేను రిటర్న్ టెస్ట్ వరకు వెళ్ళాను. అయితే నాకు రిటర్న్ టెస్ట్ వరకు వెళ్ళగానే అప్పుడు అనిపించింది ఇంత కష్టం ఉంది, కానీ నేను అక్కడి వరకు వెళ్ళాను. అంటే అలా మీ మిత్రుని ద్వారా మీరు ఆర్మీలో వెళ్ళాలని అనుకున్నారు. అయితే ఆయననే మీకు ఆదర్శం అని చెప్పవచ్చు అంటారా? అయితే ఆయన నేను ఇద్దరం సేమ్ ఏజ్డే. ఆయనతో పాటు వెళ్ళాను కదా. నాకు వెళ్ళిన తర్వాత రిటర్న్ టెస్ట్ వరకు నేను వెళ్ళాను. అతను మొదట్లోనే రన్నింగ్లో వెళ్ళిపోయాడు అన్నట్టు. ఆ తర్వాత నాలో ఏదో టాలెంట్ ఉంది కాబట్టి నేను రిటర్న్ టెస్ట్ వరకు వెళ్ళానంటే మళ్ళీ ప్రాక్టీస్ మొదలెట్టాను. పొద్దున ఉదయం 4 గంటలకు లేసేవాడిని, ఒక 5 కిలోమీటర్స్ పరిగెత్తేవాడిని, మళ్ళీ వచ్చి హోటల్ తీసేవాడిని. ఇక తర్వాత సెలెక్షన్ కరీంనగర్లో నేను 2005 సెలెక్షన్లో సెలెక్ట్ అయ్యాను. అంటే మీరు అంతకుముందు అనుకున్నారా నేను ఇట్లా ఆర్మీలో వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడన్నా అనుకున్నారా? నేను ఎన్నడూ ఊహించలేదు. బట్ మా అన్న బామ్మర్ది అతను ఆర్మీ ఉండేవాడు. కానీ ఇన్స్పైర్ ఎట్లా ఉండేదంటే అబ్బా నేను కూడా ఆర్మీకి వెళ్తే బాగుండు అనిపించేది. మరి ఇంటి వాళ్ళు ఏమనలేదా ఆర్మీకి వద్దు అట్లా అని ఏమనలేదా? ఈనాడు కూడా మా ఇంటి వాళ్ళు ఏమనలేరు. ఎందుకంటే చిన్నదో పెద్దది ఉద్యోగం కదా. మరి మాకు వెనక ముందు ఎవరు నాన్న కానీ ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. కాబట్టి మేము ఆర్మీకి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళాను. ఏ సంవత్సరంలో మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు? 2005లో సెప్టెంబర్ 7కు నేను ట్రైనింగ్కి వెళ్ళాను. ఫస్ట్ అపాయింట్మెంట్ ఎక్కడ ఇచ్చారు మీకు అప్పుడు? నాకు ఇచ్చింది ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో. నాసిక్లో నాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది అక్కడ 2005 సెప్టెంబర్లో. దాని తర్వాత ఒక 1.5 year ట్రైనింగ్ చేశాను అక్కడ. మళ్ళీ యూపీలో పోస్టింగ్ అయ్యాను. అయితే ఆర్మీ ట్రైనింగ్ అంటేనే చాలా కఠినంగా ఉంటుంది. అది తిండి కావచ్చు, వ్యాయామం కావచ్చు, నిద్ర కావచ్చు, చాలా వాటిని సాక్రిఫై చేయాల్సి వస్తుంది. అప్పుడు అనిపించలేదా మీకు అబ్బాయి ఇంత కష్టము అవసరమా అని మీకు అనిపించలేదా? మీకు కానీ మీ ఇంటి వాళ్ళకు కానీ? యాక్చువల్లీ సార్ నాకున్న ఇంటికాడ ఉన్న పరిస్థితి మీకు వెళ్ళి నేను తట్టుకున్నాను. యాక్చువల్లీ అప్పుడున్న సమయంలో చాలా చాలా కష్టాలండి. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ, మళ్ళీ సాలరీస్ కూడా అంతా ఉండకపోయేది. ఎందుకంటే ఇక్కడ హోటల్లోనే అప్పుడు ఆ సమయంలో 2005 కంటే ముందే నేను 10,000-15,000 రూపాయలు కమించుకునేవాడిని. కానీ ఆర్మీలో వెళ్ళిన తర్వాత నాకు ఎంత ఫస్ట్ స్టార్టింగ్లో 3,200 రూపాయలు బేసిక్ సాలరీ ఉండేది మొత్తానికి బేసిక్. కానీ నాకు అక్కడ అనిపించింది ఏంటంటే మనం వచ్చింది డబ్బు కోసం కాదు. ఈ సంస్థ యాక్చువల్లీ డబ్బు సంస్థ కాదు, ఇది సేవ సంస్థ. మనకు డబ్బులు ఎక్కడన్నా సంపాదించుకోవచ్చు, కానీ దేశం కోసం సేవ చేయడం మాత్రం లక్షల్లో ఒకరికి మాత్రమే లభించును. అది నాకే అవకాశం వచ్చింది అనుకొని ఎంత కష్టమైనా కానీ ట్రైనింగ్ చేశాను. కుటుంబ సభ్యులు వద్దనడం కానీ, దోస్తులు వద్దనడం కానీ చెప్పలేదు అట్లా? నాకు యాక్చువల్లీ మా కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు కూడా ఒకసారి నేను వెళ్ళను అంటే కూడా మా కుటుంబ సభ్యులు వెళ్ళరా, ఉద్యోగం కదా చేయరా అన్నారు. కానీ ఏనాడు కూడా నన్ను ఆపలేదు. అప్పుడు మీ వయసు ఎంత ఉద్యోగానికి ఎక్కినప్పుడు? 19-20 ఉండేది. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత మీ పెళ్ళి అయింది? అప్పుడు ఆర్మీలో చేరిన తర్వాత సర్వీస్ 10 సంవత్సరాలు నడుస్తుంది, అప్పుడు పెళ్ళి అయింది. మా మిస్సెస్ ఇక్కడనే 20 kilometers వైన్సా. వాళ్ళు అనుకోలేదా ఆర్మీకి మేము అమ్మాయిని ఇయ్యమని చెప్పేసి? వాళ్ళు ఏమన్నా అన్నారు అట్లా? గర్వంగా ఇచ్చారా లేకపోతే భయంతో ఇచ్చారా? యాక్చువల్లీ చదువుకున్న అమ్మాయి, మళ్ళీ అప్పుడున్న వాళ్ళలో ఉద్యోగాలు అంటే ఆర్మీ అంటే కానిస్టేబుల్ అంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా కాదు. మొత్తానికి వాళ్ళ నాన్నలు వాళ్ళందరూ అంతెందుకండి, నా తోడల్లుడు కూడా ఆర్మీయే. ఇప్పుడు వాళ్ళ నాన్న చాలా హ్యాపీ అవుతాడంటూ. వాళ్ళ నాన్నకి ఎంత పేరు వచ్చిందంటే 2 అల్లుళ్ళు కూడా ఆర్మీ అని బైన్సా మొత్తం చెప్పుకుంటారు వాళ్ళు. మొదటిసారి మీకున్న పదవి ఏంటిది అక్కడ?
ఆర్మీలో డ్రైవర్ని. నేను డ్రైవర్గానే నిర్వహించినాను. నాకు పని, నాకు ఆర్మీలో ఈ పని అంటూ కాదు, ఆ పని అంటూ కాదు, ప్రతి ఒక్క పని ఉంటుంది. ఒకటి ఏంటంటే ఊర్లలో ఇప్పుడు వడ్లు, కమ్మరి, కుమ్మరి ఏ పనులు ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్మీలో కూడా అన్ని పనులు అలానే ఉంటాయి. ఎవరి పని వాళ్ళతో మొదలుకొని వాళ్ళ పని వాళ్ళది. బట్ ఏంటంటే ఎవరి కర్తవ్యం వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. ఏంటంటే నేను డ్రైవర్ని, నా పని నేను చేసుకుంటూ ప్లస్ ఎక్స్ట్రాగా నైట్ డ్యూటీలు ఇవ్వాలి. మళ్ళీ క్యాజువల్ పనులు ఉంటాయండి, ఆఫీస్ పనులు కానీ ఏదైనా కానీ చేయాలంటే చేయాలి. ఎటువంటి వాహనాలు డ్రైవింగ్ చేసేవాళ్ళు? ఇప్పుడు మన దగ్గరలో ఉంటాయి లారీలు చూస్తానండి, ఏఎల్ఎస్ కానీ అలాంటి బండ్లు నడిపాను. వెపన్స్ వెహికల్స్ కూడా నడిపేవాడిని. వెపన్ వెహికల్ నడిపించేటప్పుడు అవి ఎక్కడైనా మిస్యూజ్ అయితే కానీ, బ్లాస్ట్ అయ్యడం కానీ, పేలిపోవడం కానీ జరుగుతుందని చెప్పేసి మీకు అనిపించేది కాదు? నేను సర్వీస్ చేసిన రోజులు నాకు ఇలాంటి ఏం రాలేదు. బట్ రాజస్థాన్ ఏరియాలో వెళ్ళినప్పుడు కొంచెం అది ఫీల్డ్ ఏరియా కాబట్టి కొంచెం చలి టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాటిని కూడా ఎదుర్కొన్నాం ఆనందంగానే. అన్ని ఆర్మీలో చేసినంత టైమే అబ్బా చాలా కష్టం అనిపిస్తుంది. బట్ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుందంటే మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇది సివిల్ లైఫ్, ఇక్కడ ప్రాణాలు కాదు అసలు, కనీసం హెల్ప్ చేయడానికి కూడా వెనక ముందు చూస్తారు. ఎప్పుడైనా భయం అనిపించిన రోజులు అట్లేమని అనిపించింది? యాక్చువల్లీ నేను చేసిన డ్యూటీల్లో నాకు ఎప్పుడేం భయం అనిపించలేదు. అసలు భయం అనే పదమే మాకు అసలు ఏనాడు కూడా అనిపించదు. మొదట్లో తొలి దశలో కానీ ఎప్పుడు కూడా భయం అనేది ఏం లేకుండే. ఒకటి ఏంటంటే మనకు అలవాటు పడిపోద్ది. ట్రైనింగ్ ఎలా ఇస్తానంటే ఆ భయాన్ని తొలగించడమే ట్రైనింగ్ ఇవ్వడం. యాక్చువల్లీ ఇప్పుడు మేము చేసిన ట్రైనింగ్లో 10% కూడా లేదు ఇప్పుడు ఇచ్చే ట్రైనింగ్. బట్ ఏంటంటే మేము అప్పుడు మాకు ట్రైనింగ్ ప్రతి ఒక్కటి, ఎందుకంటే వాళ్ళు కసిగా కొట్టడం కానీ తిట్టడం కానీ ఎందుకోసం తిడుతున్నారా బాబు అనిపించేది. కానీ ప్రతి విషయం ఎంత క్షుణ్ణంగా మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మనసును కఠినంగా చేసుకొని బ్రతకాలా, తట్టుకొని నిలబడాలా, ఎలాంటి వాతావరణంలో కూడా తట్టుకునే శక్తిని వాళ్ళు ఇస్తారన్నట్టు. తిట్టు కూడా దెబ్బలు లాంటివి, నిలబడగలగాలి, గట్టిపడాలి. ఫైర్ జరిగినప్పుడు కానీ, ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు కానీ, ఇంటి వాళ్లకు తెలిసినప్పుడు వీళ్ళు భయాందోళనకు గురైపోయేవాళ్ళు. వీళ్ళకు ధైర్యాన్ని ఎలా చెప్పేవాళ్ళు మీరు? యాక్చువల్లీ నేను ఎక్కడున్నా కానీ నా ఓన్ ప్లేస్ చెప్పేవాడిని కాదు, ఫోన్ కాంటాక్ట్ చేసేవాడిని. యాక్చువల్లీ ముందు ఫోన్లు కూడా ఉండేవి కావు. లెటర్స్ నెలకు ఒకసారి రాసేవాళ్ళం. మళ్ళీ తర్వాత నెల రోజులకు ఒకసారి ఫోన్, అప్పుడు కొత్తగా ఫోన్లు వచ్చాయి ఎస్టీడీ, దానికోసం కూడా గంటలు లైన్ కట్టేవాళ్ళం. ఆ కట్టిన తర్వాత 1 నిమిషం అమ్మతోటి మాట్లాడి నేను బాగున్నా, అంత హ్యాపీ. మళ్ళీ తర్వాత కొన్నాళ్ళకు ఫోన్లు వారం రోజులకు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాయి. అలా అమ్మ నాన్నకు ఇట్లాంటివి చెప్పడమే అమ్మకు. దాంట్లో ఏమైనా ప్రమోషన్స్ వచ్చాయా మీకు? ప్రమోషన్ గ్రౌండ్లో లేకుండే, డాక్యుమెంటేషన్లో ఉండే. అంటే మేము వెళ్ళినప్పుడు ఎవరైతే ప్రమోషన్ తీసుకున్నారో వాళ్ళు షార్ట్ టైంలో ప్రమోషన్ తీసుకున్నారు. వాళ్ళు లాంగ్ టైం వరకు మేము వచ్చే ముందట్లో 6 months ముందు వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారంటూ. కాబట్టి మా ప్రమోషన్ అనేది కట్ అయింది. మీరు చాలా ప్రాంతాలు కూడా తిరిగి ఉంటారు, దాదాపుగా ఇండియా మొత్తం తిరిగి ఉంటారు, బౌండరీ మొత్తం. అయితే కార్గిల్ యుద్ధ సమయంలో అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేది? మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు? యాక్చువల్లీ సార్, నేను కార్గిల్ యుద్ధం సమయంలో నేను 9th class. అప్పుడు ప్రసంగాలు ఇస్తూ ఉంటే వినేవాడిని. కానీ నాకు ఆనందం ఏంటంటే విన్నప్పుడే చాలా కసిగా ఉండేవాడిని. నేను ఆర్మీలో ఉంటే బాగుండు అని. కానీ జై జవాన్ జై కిసాన్ అనే పదం ఉంటుంది చూడండి, ఆ పదంకు చాలా పొంగిపోయేవాడిని ఆ టైంలో. ఇప్పుడు ఆర్మీలో 17 సంవత్సరాలు చేసి ఆర్మీలో రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఆ పదం వింటుంటే ఆనందం అనిపిస్తుంది. అంటే కార్గిల్ ప్రాంతానికి మీరు వెళ్ళారు అక్కడికి? సార్, నేను అక్కడికి వెళ్ళలేదు. యాక్చువల్లీ నాకు ఆ డ్యూటీ రాలేదు జెంట్కి. బట్ నాది మొత్తం రాజస్థాన్, అలాగే నేపాల్ బార్డర్లో, భూటాన్, జైగాం, ఇక్కడ యూపీలో, మధ్యప్రదేశ్లో, ఇటు మహారాష్ట్రలో దాదాపు ఒక 10-15 ప్రాంతాల్లో చేశాను డ్యూటీ. మీ మిత్రులు కానీ, మీ సన్నిహితులు కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరైనా వీరమరణం పొందినప్పుడు మీకు ఏమనిపించేది? సార్, ప్రతి ఒక్కరికి ఆర్మీలో చేరిన వాళ్ళకి ఏముంటుందంటే ఒకటే లక్ష్యం ఉంటుంది, మన పతాకాన్ని చుట్టి వెళ్తే ఎంత బాగుండు అనిపించేది. ఇప్పుడు నా ఫ్రెండ్ సపోజ్ ఇప్పుడు మన దీపక్, అతని హెలికాప్టర్ ప్రమాదంలో కూడా మా కొలిక్కి ఉండే అన్నట్టు అబ్బాయి. అప్పుడు అనిపించేది ఎట్లా అంటే ఎవరు చనిపోయినా కానీ మాకు అనిపించేది ఆ తిరంగా నాకెందుకు చుట్టుకోలేదురా అని ఆ ఫీలింగ్ ఉంటుంది.
ఎప్పుడు కూడా చనిపోయినా బాధ అనిపించదు. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, నాకు అదే హ్యాపీనెస్ ఉండే. ఎప్పుడు కూడా అనేవాళ్ళం అన్నమాట, ఆ తిరంగా చుట్టుకొని పోతే బాగుంటారా మా ఊరికి అని. ఎందుకంటే దేశం కోసం చావడం అంటే నాట్ ఈజీ. ఇప్పుడు మీకు కొన్ని కోట్లు ఇచ్చినా కానీ అందరికి అవకాశం దొరకదు. కుటుంబ సభ్యులు కొంత రోదన మిగిలించిన ఆ ధైర్యము మాత్రం ఉండిపోతానట్టు. చావు కూడా ఒక సెన్సేషన్ గా మిగిలిపోతుంది. అది ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చాం, సంవత్సరం నుండి చూస్తున్నాను. మాకు ఇక్కడ ఉన్న పీపుల్స్ కానీ ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, ఆ రెస్పెక్ట్ తోటి ఒక్కోసారి అనిపిస్తుంది చాలరా ఇది ఈ జీవితం. ఎందుకంటే ఆర్మీ వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ. ఇప్పుడన్నా మీరు ఉద్యోగం చేస్తుంటుండగా ఉద్యోగం మధ్యలోకి వెళ్ళి వదిలేసి వెళ్ళిపోవాలని మీకు అనిపించడం కానీ, మీ కుటుంబ సభ్యులకు అనిపించడం కానీ, లేకపోతే మీ భార్యకు అనిపించడం కానీ జరిగిందా? మా కుటుంబంలో ఎవరికి అనిపించేది కాదు, నాకైతే అస్సలు అనిపించేది కాదు. ఎందుకంటే నాకున్న పరిస్థితులు, ఇంటి పరిస్థితి మీకు వెళ్ళి నేను అక్కడనే ఉండాలనుకున్నాను. నెక్స్ట్ మిస్సెస్ వచ్చిన తర్వాత నాకు సర్వీస్ నా కళ్ళ ముందరనే కనబడ్డది. ఒక 2-3 years అయితే రిటైర్డ్ అయిపోతానన్న ఫీలింగ్ ఉండేది. కాబట్టి వీళ్ళు కూడా నాతోటే అక్కడనే ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు ఫ్యామిలీ పెట్టాను అక్కడనే. వచ్చినా మీ అమ్మ నాన్న అక్కడికి వచ్చి? మా నాన్న చిన్నప్పుడు చనిపోయింది, కానీ మా అమ్మ మాతో పాటు ఉన్న రోజు అక్కడికి వచ్చేది. మీరు దేశ సేవ చేస్తారు, మీ సేవ మీ ధర్మపత్ని చేస్తుంది, ఆమె సహకారం ఎలా ఉండే? సార్ నేను ఒక మాట చెప్పాను. యాక్చువల్లీ సైనికుడి రోల్ కంటే గొప్పది ఆయన భార్య రోల్. ఎందుకంటే ఇటు సైనికుడికి ధైర్యం ఇస్తూ, ప్లస్ సైనికుడు కుటుంబానికి ధైర్యం ఇస్తూ, అటు పిల్లలకు ధైర్యం ఇస్తూ, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా అయింది అనుకోండి, ఆమె ఇక్కడ పిల్లలకు అందరినీ కుటుంబాన్ని ఆమె ఎంత నా భార్యని, ఇప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళేవాడిని కదా ఇక్కడ నుండి ఆర్మీకి వెళ్ళేటప్పుడు కూడా, అసలు అందరూ ఏడుస్తూ ఉన్నా కానీ మా భార్య మాత్రం హ్యాపీగా వెళ్ళరండి అని తోలేస్తానట్టు. అంటే కన్నీళ్ళు కూడా ఆమె దాచుకును ఈజీలీగా ఏదో చిరునవ్వుతో తోలేస్తాను. ఎందుకంటే మీ ధైర్యం ఆమెలో కూడా కొంత వచ్చేసింది, నీట్గా నిండిపోయింది. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఏంటంటే వీరుడెంతనో ఆయన కంటే వీరనారని చెప్పొచ్చు ఆయన భార్య. ఎందుకంటే ఆమె సపోర్ట్ లేనిది ఆయన డ్యూటీ చేయడం చాలా కష్టం. కుటుంబాన్ని ఆమె కాపాడితేనే మీరు బయటకు గెలిచేది. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న స్థితులు ఎదుర్కొని ఆమె ఇక్కడ ఉండడం కూడా గొప్పదే. ఇప్పుడు నేనంటే ఫ్యామిలీ పెట్టాను, కొందరు ఫ్యామిలీ పెట్టకుండా 15 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా గడిపిన వాళ్ళు ఉన్నారు. ఈ పదవి విరమణం తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఎలా ఉంది? 2022లో రిటైర్డ్ అయ్యాను. October 1st వచ్చాను ఇక్కడికి. వచ్చి రాగానే నేను బిజినెస్ 1 monthకు స్టార్ట్ చేశాను. గోట్ ఫామ్ అనేది కూడా స్టార్ట్ చేసినట్టు. ఇక్కడ ఉన్న జనంకు ఏది అవసరమో, ఏదైతే రన్ అవుతానన్న విషయం మీదనే నేను క్షుణ్ణంగా ఆలోచించి బిజినెస్ పెట్టుకున్నాను. కానీ ఇక్కడ ఉన్న జనం ఎలాంటిదంటే, ఇక్కడ నేను అక్కడ ఊహించేది వేరు, ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నది. ఇక్కడ మొత్తం స్వార్థం, అబద్ధం, మళ్ళీ రాజకీయం, ఏది చేసినా దానికి వంకలు పెట్టడం, ఒక సిస్టమ్ అంటూ లేదు. సిస్టమ్ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. యాక్చువల్లీ మేము చేసింది అంతా నిజాయితీ పని. ఏది కూడా ప్రతిదాని మాట్లాడే దాంట్లో కూడా ఎలా ఉంటానంటే ఏదో కలుపుకట్టుగా మాట్లాడుతానంట ఇక్కడ జనం. మళ్ళీ ఏది ఏమైనా తన ఊరు తనకు ఆనందం ఉంటుంది కదా చూడండి. నాకు ఇక్కడ ఉండాలన్న ఫీలింగ్ తోటే నేను వచ్చాను కాబట్టి ఇక్కడనే ఉంటున్నాను. మేము బ్రతికింది అంతా నిజాయితీగా అండి. కనీసం ₹1 కూడా ఎవరిది అక్కడ ఆశించాము. మళ్ళీ ఏంటంటే ఒక అబద్ధం అనే పదం కూడా ఉండదు. అంటే మీ మాటలను బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే, మరి చదువుకునే స్థాయిలోనే ఈ ఆర్మీ లాంటి ట్రైనింగ్ పిల్లలకి ఇస్తే బాగుంటుందేమో. యాక్చువల్లీ ఉన్నాయి ఎన్సీసీ కానీ స్కౌట్ కానీ యాక్చువల్లీ మా ఊర్లో ఉండేది ముందు, కానీ అది అందరికి రీచ్ అవుతలేదు ఇప్పుడు. కానీ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే డిసిప్లిన్ మెయిన్. సైన్యంలో నేర్పేది ఏంటంటే డిసిప్లిన్. మరి మీకు అనిపిస్తలేదా కొంతమంది డిసిప్లిన్ నేర్పిద్దాం అనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఒక 2-3 months నేను ఖాళీగా ఉన్నాను. ఆ 2-3 monthsలోనే నేను 3-4 కోచింగ్ ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు దేశ సేవలో, నిజం చెప్పాలంటే నేను చాలా హ్యాపీ. నా బాధ్యతలు వాళ్ళకి ఇచ్చానేమో అనిపిస్తుంది. ఒకడు లదాఖ్లో ఉన్నాడు, మన అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యి. ఇంకొక అబ్బాయి ట్రైనింగ్ చేస్తుండు నాసిక్లో. ఇంకొక అబ్బాయి అస్సాం మిజోరం బార్డర్లో ఉన్నాడు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.